నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. గాంధీ భవన్లో కవంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అక్కడికి విచ్చేసినటువంటి మందుల శామ్యూల్ ప్రమాణ స్వీకారం ఆశీర్వదనం చేసినటువంటి ఒక బ్రాహ్మణుడు పైన చేసిన కామెంట్స్ వైరల్గా మారినాయి. మందుల శామ్యూల్ చేసిన కామెంట్స్ పైన చాలామంది బ్రాహ్మణ సంఘాలు బగ్గుమంటుంటే మనం మల్కాజ్గిరి తాజా మాజీ కార్పొరేటర్ శ్రవణ్తో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే. మందుల శామ్యూల్ చేసిన కామెంట్స్ మీరు వినగానే ఫస్ట్ మీ రియాక్షన్ ఏంది? ఏమని? ఇది హైందవ ధర్మం పైన దాడి. అంటే మందుల శామ్యూల్ గారు దళితుడు అని చెప్తున్నారు, కానీ ఈరోజు దళిత పరిరక్షణ కమిటీ హైందవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి కులాలు, బ్రాహ్మణులనే కాదు, వైశ్యులు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా హిందూ సమాజం పైన దాడిగానే దీన్ని చూస్తూ ఉన్నారు. ఒక హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన పైన మంత్రం పైన దాడి చేయడం అంటే హిందూ ధర్మం పైన దాడి చేయడమే కదా. ఇప్పుడు సహనాభవతు సహనోభనక్తు, లేకపోతే అసలు నీకు మంత్రాల అర్థం తెలియనట్టయితే అక్కడ ఉన్నటువంటి పంతులు గారిని అడిగితే, పూజారి గారిని అడిగితే, పురోహితులను అడిగితే వారు చెప్తారు కదా. ఓకే, చెప్తారు కదా. అంతేగాని నాకు పదాలు ఉచ్చరించడానికి కూడా నాకు మనసు రావట్లేదు. బ్రాహ్మణులు అంటే సాత్వికులు అండి, చాలా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే సినిమాల్లో జోకర్ల కింద వాడబడుతున్నటువంటి జాతి బ్రాహ్మణ జాతి. ఓకే, అంటే సినిమాల్లో పాపం జోకుల కింద వేసుకొని మనుషులు నవ్వించడానికి ఉపయోగపడుతూ, మరోవైపు సిన్సియర్గా ఈ దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి అంటూ చిరిగిపోయిన పంచ కూడా కట్టి తెల్లారి 4 లేచి దేవుడి దగ్గర కూర్చొని అర్చన చేస్తూ ప్రజలు బాగుండాలి, ఈ దేశం బాగుండాలి పూజ చేసేవాడే బ్రాహ్మణుడు, పురోహితుడు. హీరోలు కూడా హీరో క్యారెక్టర్ కూడా చేసినారు కదా బ్రాహ్మణులు. జూనియర్ ఎన్టీఆర్ చేసిండు, అదే జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు. కానీ మీరు చూశారు కదా, వ్యంగ్యంగా ఏదో అంటే మాట్లాడేటట్టుగా, అంటే ఆ జోక్స్ కానీ, ఆ భాష కానీ, ఆ యాస కానీ కించపరిచేటట్టు తప్ప మీరు హుందాగా ఎక్కడ ఉంది? బ్రాహ్మణుల భాష అలాగే ఉంటుందా? మీరు చెప్పండి. అన్ని అట్లనే ఉంటుందా అండి? ఇప్పుడు నేను బ్రాహ్మణ, నా భాష అట్లనే ఉందా? లేకపోతే నారాయణ శర్మ గారు వారి ఎవరైతే ఆశీర్వచనం చేశారో వారి భాష ఆ విధంగానే ఉందా? లేకపోతే మల్కాజ్గిరిలో అనేక మంది ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు, భాగ్యనగరంలో లక్షల కొద్ది జనాభా ఉంది, గంభీరంగా కూడా ఉంటుంది. అట్లనే ఉంటుందా బ్రాహ్మణుల భాష? ఇప్పుడు మా దగ్గర పాపం పేద బ్రాహ్మణులందరూ కూడా ఇక్కడ మన దగ్గర ఆర్కే నగర్ బ్రిడ్జ్ మీద కూర్చొని రోడ్డు మీద కూర్చుంటారు, వాళ్ళకి ఎక్కడ ప్లేస్ లేక. వాళ్ళందరి భాష ఇట్లనే ఉందా? చెప్పండి ఒకసారి. అంటే ఏదో చేతగాని వాళ్ళు కాబట్టి, బలహీనమైనటువంటి సమాజం కాబట్టి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే పడతారులే. చిరిగిపోయిన పంచ, చిరిగిపోయిన చొక్కా వేసుకొని మరి ఏ పూట ఏ పూజ చేస్తే ఇల్లు గడుస్తుందా అన్నటువంటి ఆలోచనతో ఉంటారు. ఆ దేవుణ్ణే నమ్ముకొని ఉంటారు కాబట్టి, ధర్మాన్ని నమ్ముకొని ఉంటారు కాబట్టి ఏమన్నా నడుస్తుంది అన్నటువంటి భావంతో మాట్లాడినట్టుగా మనకు కనబడతా ఉంది. మరొకటి, ఆ స్టేజ్ పైన మంత్రులు ఉన్నారు కదా, పోనీ ఈయన కంటే తెలియదు, ఈయన క్రిస్టియన్ అంటున్నారు కదా, క్రైస్తవ మతస్థుడు కాబట్టి ఆయనకి సంస్కృతం కానీ పద్యాలు అంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి శ్లోకాల అర్థం తెలియకపోవచ్చు. మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళకేమైంది? వాళ్ళకేం మాయరోగం? అక్కడ ఉన్నారు, వాళ్ళనే చెప్పి చావచ్చు కదా. తప్పు కదా. అలాంటప్పుడు పిలవకూడదంటారా? పిలిచి ఆ విధంగా అవమానించొద్దు, తప్పు కదా. అసలు నమ్మకం లేనప్పుడు ఇప్పుడు స్వచ్ఛందంగా వెళ్ళి ఆశీర్వచనం ఇచ్చేటువంటి జాతి బ్రాహ్మణ జాతి. అందరు సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, అందరూ బాగుండాలి. పూజ చేసిన తర్వాత బ్రాహ్మణుడు ఇచ్చేటువంటిది ఏం తెలుసా మీకు? చివరికి లాస్ట్కి చెప్పి ఇస్తారు, సర్వం భగవంతుడిగా అర్పిస్తారు మొత్తం. పరమేశ్వరార్పణమస్తు అని చివరికి చేసిన పూజ ఫలితాన్ని కూడా పరబ్రహ్మానికి ఇచ్చేస్తారు. అంటే ఆ పరమేశ్వరుడికి ఇచ్చి అందరూ బాగుండాలి అని కోరుకుని చేస్తారు. ఇది తెలుసా ఎవరికైనా? మరి ఈ మాత్రం తెలియనప్పుడు నీకు పూజ తెలియదు, దానిలో చేసిన సంకల్పం ఏంటో తెలియదు. సనాతన ధర్మాన్ని మూలం చేసుకొని ఈ దేశం నడుస్తుంది, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఎప్పుడు సృష్టి ఎప్పుడు పుట్టిందో తెలియదు. అప్పటి నుంచే ఇవే పూజలు, ఇవే యాగాలు, ఇవే యజ్ఞాలతోనే ఈ దేశం నడుస్తుంది, ప్రపంచమే నడుస్తుంది. దీనికి అనేక శాస్త్రీయమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ పోతే హైందవ సంస్కృతి బయటపడుతుందండి. మీరు ఫిలిప్పీన్స్లో పోండి, మయన్మార్లో పోండి, ఈ ప్రపంచంలో ఏ మూలకు పోతే హైందవ జాతి యొక్క మూలాలు బయటపడలేదు. మీరు చెప్పండి. అంత గొప్ప హైందవ జాతిని మీరు ఈరోజు కించపరచమంటే ఇది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. హిందూ జాతి మీద జరుగుతున్నటువంటి దాడి. ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఈ కాంగ్రెస్ పార్టీ కుహానా లౌకిక సెక్యులర్ పార్టీ, సూడో సెక్యులర్ పార్టీ. వీళ్ళు మొదటి నుంచి కూడా హిందూ ధర్మానికి వ్యతిరేకము. హిందూ ధర్మాన్ని ఏ విధంగా చీల్చాలి, ఏ విధంగా అవహేళన గురి చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్పీచ్లో చూసుకోండి, 20 సంవత్సరాలుగా ఏ ఒక్క స్పీచ్లో కూడా దేశం, ధర్మం, సంస్కృతి, సాంప్రదాయం అనే పదాలు లేవు. అఫీషియల్ స్పీచ్లో
అంటే వాళ్ళకి దేశం అంటే నచ్చదు, సంస్కృతి అంటే నచ్చదు, సంప్రదాయాలు అంటే నచ్చదు, సనాతన ధర్మం అంటే వాళ్ళకి నచ్చదు. అంటే మీరు చూస్తే ఏ సనాతన ధర్మమే ఈ భారతదేశం నిలబడడానికి మూలము, ఈ దేశం ఇంత బలంగా ఎదగడానికి కారణం సనాతన ధర్మం. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్న వ్యవస్థ, ఇక్కడ ఉన్న ఆచార వ్యవహారాలు, నిష్పక్షపాతంగా దేవుడి ముందు కూర్చొని ఇది ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునే జాతి ఈ కరెక్ట్గా ఉంటే ఈ దేశం కూడా ముందుకు పోతుంది అనేటువంటి అక్కసు ఈ కాంగ్రెస్ పార్టీలో మనకి ప్రతిసారి కూడా కనబడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ యాంటీ హిందూ, యాంటీ బ్రాహ్మణ్. చివరికి శ్రీరాముడు ఉనికిని ప్రశ్నించారు లేదా వీళ్ళు? రామసేతు విషయంలో శ్రీరాముడు లేడు అని వాదించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి. మన దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దురాగతాల గురించి చెప్పుకుంటూ పోతే చరిత్ర శాంతాడంత అవుతుంది. ఈ దేశంలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టుకొని అనేక భూభాగాలను అమ్మేసి వదిలేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజమైన దేశద్రోహ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో సనాతన ధర్మ మూలాలను ప్రతిసారి వ్యతిరేకిస్తూ ప్రతిసారి కూడా అవహేళన గురి చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బ్రాహ్మణులపైన అక్కసు కక్కడం అనేది కొత్తదేం కాదు. కాకపోతే ఈరోజు మేము కూడా చైతన్యవంతులైనాం, హైందవ సమాజం చైతన్యవంతులైంది, మేము కూడా తిరగబడేటువంటి సమయం వచ్చింది. మేము అడుగుతున్నాం, మందుల శామ్యూల్ గారు ఒకవేళ దళితుడా క్రిస్టియన్, ఇది తేల్చాల్సింది ముఖ్యమంత్రి గారు. మా దళితులు, మా హైందవ దళితులకు రావాల్సిన రిజర్వేషన్లను ఈ సోకాల్డ్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్, హిందూ ధర్మం పైన అసలు నమ్మకమే లేదు, గౌరవం లేదు, వీళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ ఏ విధంగా ఇవ్వాలి మీరు చెప్పండి? మా దళితులు ఎవరు లేరా? మా దళితులు ఎవరు లేరా అక్కడ? నిజంగా అదేం కర్మ. బయటకు వచ్చి మేము క్రిస్టియన్స్ కాదా అని అంటారు కదా, మొన్న కూడా చూసినాం శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్లో 100% కదా. ఇప్పుడు కాదు అంటారు కదా ఎవరు వాళ్ళ ఇప్పుడు అది స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పినట్టే ఉంది ఇది కూడా. మరి సరే, స్పీకర్ గారు ఏ తీర్పైన ఇవ్వచ్చు కాక, ప్రజలైతే పిచ్చోరు కదా, ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు అయితే లేవు కదా, ప్రజల్ని మోసం చేయలేరు కదా మీరు. అందరికీ తెలుస్తుంది నువ్వు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, పోటీ చేసింది కాంగ్రెస్ బీఫామ్ మీద, వచ్చి నేను లేదు అసలు పార్టీ మారలేదు అనర్హత పిటిషన్ దాంట్లో ఎంత. ఇప్పుడు ఈ దేశంలో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు ఏది కరెక్ట్ రాంగ్ అని. మరి ఆ స్పీకర్ గారికి ఎందుకు తెలియదు నాకు తెలియదు కానివ్వండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏ విధంగా స్పీకర్ గారు ఈ తీర్పుని ఇచ్చేదని అనేది ఎవరికి అర్థం కాదు. సరే, సబ్ జూడిస్ మ్యాటర్ కాబట్టి నేనేం పెద్ద దాని గురించి మాట్లాడతలేదు. కోర్టులు ఉన్నాయి, ఈ దేశంలో న్యాయం ధర్మం ఉంది, వాళ్ళు తీర్పులు చెప్తారు. రీసెంట్ గా కొన్ని చూస్తున్నాం, కొన్ని ఘటనల పైన అసలు ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ఎవరు స్పందిస్తలేరు. కుమ్మరి ఘటన చూసిన వీళ్ళని ఘటనలు చాలా, దీనిపైన కూడా ఎవరు స్పందించలేదు. అంటే ఏం స్పందించకపోతే కొద్ది రోజులైతే ఇష్యూ అని అంతే కదా, దీని మీద స్పందించరు. కానీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రేపు ఉండదనగా ఈరోజు అంటే నోటిఫికేషన్ విడుదలవుతున్నటువంటి కొన్ని గంటల సమయంలో ఎక్స్ సర్వీస్ మెన్ భూములను తీసుకెళ్లి ముస్లిం గ్రేవ్ యార్డ్ కింద మార్చారు. ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా ఇట్లా? చరిత్రలో ఎక్కడ మీ చరిత్ర పుటలు తిప్పి చూసుకోండి, ఎక్కడ జరగలే. ముస్లిం హైతో కాంగ్రెస్, కాంగ్రెస్ హైతో ముస్లిం అన్నారు ఎవరైనా? ఎక్కడ జరగలే. నన్ను రేవంతుద్దీన్ అనుకున్నా పర్లేదు అన్నారు ఎవరైనా? ఏ ముఖ్యమంత్రి అనలే. హిందువులలో ఒక్కొక్కడికో దేవుడు ఉన్నాడని హిందూ దేవులను వ్యతిరేకించినటువంటి ఈ ముఖ్యమంత్రి, ఇటువంటి ముఖ్యమంత్రులు ఎక్కడైనా ఉన్నారా? స్ట్రాటజీ అంటారా అది? కావాలండి ముస్లిం ఓట్స్ కాబట్టి. ఇప్పుడు ఏమైంది, స్టాంచ్ హిందూస్ కాంగ్రెస్ ఓటేయరు. హిందూ అనేటోడు, హిందూ పుట్టుక పుట్టినోడు, హిందూ రక్తం ఉన్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడండి అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఓట్లు నాకు వద్దు, కట్. నెక్స్ట్ మిగిలింది ఎవరు? అటు ఇటు కానీ హిందువులు డైనమాలు అంటారు. సెక్యులర్, సోకాల్ సెక్యులర్ అని చెప్పి మాకు ఎంత తిట్టినా సిగ్గుసేరం చీము ఎత్తురా లేదు. మమ్మల్ని ఎంతైనా తిట్టని, మా ధర్మాన్ని అవహేళన చేయని, మా కులాన్ని తిట్టని, మమ్మల్ని విభజించని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. అటువంటి హిందువుల గురించి ఎట్లయినా వాళ్ళని కొనుక్కోవచ్చు అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏదో ఒక స్కీమ్ పేరుతోనో, ఏదో ఒక స్కామ్ పేరుతోనో, రూపాయి ఇచ్చో, ఇంకోటి చేసో, లేకపోతే ఏదో చేసి ఏదో ఒక ఆకర్షణ చూపించో వాళ్ళని మా వైపు టర్న్ చేసుకోవచ్చు. ఇక ఎవరికి లొంగంది ఎవరు? పొగడ్తలకు తప్ప, వాళ్ళ కాలు పట్టుకుంటే తప్ప లొంగని వాళ్ళు ముస్లిమ్స్. డైరెక్ట్గా వాళ్ళ కాలు పట్టేసుకుంటున్నాడు. అందుకే వాళ్ళు దేనికి లొంగరు కదా, వాళ్ళలో చైతన్యం ఉంది. హిందూ సమాజంలో చైతన్యం లేదు కదా, హిందువులలో ఐక్యత లేదు, హిందువుల్లో చైతన్యం లేదు. ముస్లింలలో ఐక్యత ఉంది, వాళ్ళంతా ఒక గంప గుత్త ఓ దగ్గర వేసుకుంటారు. హిందువుల్లో ఆ పరిస్థితి ఉందా? మన హిందూ సమాజంలో ఆ పరిస్థితి లేదు. ఆ చైతన్యం రావాలని అందుకే ఆ చైతన్యం రావాలా. మన పైన జరుగుతున్న దాడులని మనం ఖండించాల్సిన అవసరం. ఇంత దురాగతాలు, ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా మనము మాట్లాడకపోతే ఇంకా మనం హిందూ పుట్టి ఏం లాభం అండి చెప్పండి? ఈ రక్తంలో నేను హిందువుని, నేను భారతీయుని అని చెప్పుకోవడంలో అర్థం లేదు, అవునా కదా? ఏమంటే కుల రాజకీయాలు బీజేపీ చేస్తుందంటారు.
ఈ సందర్భంగా నేను అడుగుతున్నా అండి, ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన ఎవరు చేస్తున్నారు కుల రాజకీయాలు? ఇన్ని రాజకీయాలు రేవంత్ ఉద్దీన్ అని చెప్పుకుంది ఎవరు? ముస్లిం అయితే కాంగ్రెస్ అని చెప్పి చెప్పుకుంది ఎవరు? ఈరోజు బ్రాహ్మణులని తిడుతుంది ఎవరు? కోమట్లను తిడుతూ సపోర్ట్ చేసిన పార్టీ ఎవరు? ఎవరండి యాంటీ హిందూ? శ్రీరాముడు ఉనికిని ప్రశ్నించిన పార్టీ ఎవరు? మేమా మత రాజకీయాలు చేసేది? కాంగ్రెస్ పార్టీయా? ఈరోజు సమాజం కళ్ళు తెరిచి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కనుక మనం కళ్ళు తెరుచుకోకపోతే పహల్గామ్లో ఏ విధంగా మన ప్యాంట్లు ఇప్పి కాల్చిర్రో అది పహల్గామ్లో జరిగింది. ఈరోజు భారతదేశం వరకు హైదరాబాద్ నడిబొడ్డు గడ్డ మీద కూడా వచ్చి కాల్చేస్తారు. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ యాంటీ నేషనల్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి కావాల్సింది ముస్లిమ్స్, వాళ్ళ రాజకీయం. ఈ 290 విదేశీ పర్యటనలు ఒక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిండు. దేనికోసం చేసిండు? ఈరోజు దేశం మొత్తము ఒక దగ్గర ఉంటే ఆయన చైనా అంబాసిడర్తో తలుపులు మూసుకొని, పార్లమెంట్ చెప్పింది, నేను చెప్పలే, డైరెక్ట్ పార్లమెంట్లో సభ్యులు మాట్లాడారు. చైనా అంబాసిడర్తో తలుపులు కూర్చొని చర్చలు జరిపిండి. ఏం చర్చలు జరిపిండు? ఈరోజు విదేశీ గడ్డలపైన కూర్చొని నా దేశంలో, భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోయిందని మాట్లాడేటువంటి ప్రతిపక్ష నేతలు మనం ఎక్కడైనా, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మనం ఎప్పుడైనా చూసినామా? ఇంత దౌర్భాగ్యంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చూడలే. కాబట్టి హిందూ సమాజం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. భారతీయులందరూ కూడా, మేము ఎవరికి వ్యతిరేకం కాదండి. మీరు ఇప్పుడు త్రిబుల్ తలాక్ పేరుతో మా ముస్లిం అక్క చెల్లెలకు రక్షణ కల్పించింది భారతీయ జనతా పార్టీ, హిందువులే. హిందూ సమాజమే ముస్లిం మహిళలకు రక్షణ కల్పించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ సైతం ఆ రోజు అమ్మాయిని తీసుకొస్తే ఓడించి రాఖీ కట్టించుకుని అమ్మాయిని చీరా సారా ఇచ్చి పంపించి ముస్లిం మహిళ నా చెల్లెలని చెప్పి పంపించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ నా హిందూ ధర్మంలో పుట్టిండు. అవునా కదా? కాబట్టి హిందూ ధర్మం ఎవరికి వ్యతిరేకం కాదు. హిందూ ధర్మం సర్వే జనా సుఖినో భవంతు అంటుంది. వాళ్ళ పూర్వీకులు మనోళ్ళే కదా, వాళ్ళ మూలాలు మనమే కాదు. సనాతన ధర్మం అంటే ఏంది? ఉన్నదే ఆ కొంచెం దారి తప్పు ఇతరతర కారణాల వల్ల అటు ఇటు పోయిన వాళ్ళు ఏదో రోజు నిజం తెలుసుకొని రిటర్న్ వస్తుంది. మీరు తెలుసా, మొన్న ఆఫ్రికన్ కంట్రీస్లో ఒక చిన్న కంట్రీ ఉంది. అక్కడ వెళ్ళినటువంటి దాని పాపులేషన్ 10 లక్షలు ఉంటుంది. కంట్రీ నేను మర్చిపోయినా యాక్చువల్లీ. ఓకే, దానికి 2-3 నేమ్స్ కూడా మారినాయి. కంట్రీ నేమ్ 10 లక్షల జనాభా ఉంటుంది. దాంట్లో తమిళనాడు నుంచి మూలాలు ఉన్నటువంటి కొంతమందిని అక్కడ చెరుకు తోటల్లో పనిచేయడానికి తీసుకెళ్ళారు. ఈరోజు ఆ పాపులేషన్ 3-4 లక్షల పైన చేరిపోయింది. అక్కడ నుంచి 5-6 మంది హిందూస్ వచ్చి అక్కడ వచ్చి వాళ్ళ మూలాలు తీసుకొని ఇక్కడ తమిళనాడు చిదంబరంలో వచ్చి స్వామిని చూసి ఇక్కడ హిందువులుగా కన్వర్ట్ పోయి ఆ దేశంలో ఈరోజు కాషాయ జెండాను పాతిరు. అక్కడ వెస్టర్న్ కంట్రీస్లో మన ఒక ప్రధానమంత్రి గారు పిలిచినట్టు అనేక కంట్రీకి, చిన్న కంట్రీకి, ఆ కంట్రీ నేమ్ కూడా నాకు కొద్దిగా అంత మెమరీ వీక్ కొద్దిగా. ఆ కంట్రీలో కూడా హైందవ ధర్మ మూలాలు చూసిన పార్లమెంట్లో అందరూ చీరలు కట్టుకుని వచ్చి సనాతన ధర్మం సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా ఆయనకు స్వాగతం పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హైందవ ధర్మం వైపు చూస్తుంటే మన దేశంలో మాత్రం ఈ వేదభూమిలో, ఈ పుణ్యభూమిలో పుట్టేటువంటి అదృష్టం ఉన్న మనందరం కూడా ఈ ధర్మం యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని దీన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడం దౌర్భాగ్యం. నిజంగా మన అందరి దురదృష్టం. రైట్. కాబట్టి నేనేమంటున్నా, హిందువులారా మేల్కోండి. మరొకటి, ఈ ముఖ్యమంత్రి గారు కనుక ఈరోజు మందుల సామ్యల్ ఈరోజు కనీసం సారీ చెప్పట్లే అండి. ప్రెస్ మీట్ పెట్టిండు, ఎక్కడ సారీ చెప్పిండా? ఆయన బండి సంజయ్ గారి మీద దాడి మాట్లాడుతుండు, ఇంకోటి మాట్లాడుతుండు తప్ప, అరే నేను పొరపాటున మాట్లాడినా ఇది తప్పు అయిపోయింది క్షమించండి అనే పదం ఆయన నోట్లోంచి వస్తలేదు కదా. అవునా కదా? కాబట్టి నేనేమంటున్నా, ఒకవేళ ముఖ్యమంత్రి గారు నిజంగా నీకు బ్రాహ్మలే అవసరం లేదు, బ్రాహ్మణులు నీ దృష్టిలో మనుషులే కాదు, మీరు ఎంత తిన్నా మేము పడేటోళ్ళం అనుకో, మా సత్తా మేము చూపిస్తాం. ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాలను బ్రాహ్మణులు వ్యతిరేకించే విధంగా మేము కార్యాచరణ రూపొందిస్తాం. ఉగాది పంచాంగ శ్రవణం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏదో జరుగుతుందో దాన్ని మేము ఖచ్చితంగా ముట్టడించి తీరుతాం. ఈ రోజున మరి నీకు మంత్రాలు అర్థం కావుగా, బూతులే అర్థమవుతాయి కదా, అక్కడ బూతులే పెడదాం. పంచాంగ శ్రవణంలో ముఖ్యమంత్రి గారి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో బూతులు పెడదాం. ఎందుకు మంత్రాలు ఎందుకు? నీకు వేద మంత్రాలు అర్థం కావు కదా. ఉండా గొడక, సచ్చిపో, దున్నపోత, పాడైపో, నికృష్టుడా, నీచంగా మారిపో, ఇట్లాంటి మంత్రాలు పెడతాం ముఖ్యమంత్రి గారి పంచాంగ శ్రవణంలో కూడా. బాగుంటుందా? మరి ఆవేదన. ఎందుకంటే మేము ఎవరి జోలికి పోము, మా జోలికి హిందువులు అర్థమయ్యేటట్టు చెప్తా అంటారు. 100% అదే భాషలో చెప్తాం. మరి తప్పదు కదా మాకు కూడా. ఇప్పుడు కలియుగము, ఇప్పుడు ధర్మం మూడు కాళ్ళ మీద లేదు, ఒంటి కాళ్ళ మీద నడుస్తుంది కదా. అవునా కదా? ఒంటి కాళ్ళ మీద నడుస్తున్నప్పుడు మేము ఏం చేయాలి? మా భాషలో చెప్పాలి కదా. చెప్పకపోతే మా ఉనికి మేము కోల్పోలే అవుతాం కదా. ఖచ్చితంగా ఆయనకు నచ్చిన భాషలను పెడతాం. పిండం పెడతాం ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా 100%. ఓకే, పెడతాం. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఆయన కేసు పెట్టుకొని జైలు పెట్టుకొని మందుల సామ్యంకి మందులు ఇవ్వకపోతే ఆయనకి ఖచ్చితంగా ఆయన గ్యారెంటీగా ముఖ్యమంత్రి గారికి పిండం పెడతాం. ఓకే, రైట్ శ్రవణ్ గారు, ధన్యవాదాలు.